ఈరోజు అడుగుతా ఉన్నా, ప్రతిరోజు తెలంగాణ ఎక్కడ మైకులు దొరికితే అక్కడికి వెళ్తారు, చట్టం గురించి మాట్లాడతారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. మరి మీరు గౌరవించరా ప్రజాస్వామ్యాన్ని? మీరు గౌరవించరా చట్టాలను అడుగుతా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మైక్ దొరికితే 10 రోజుల నుంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాడు. మాకు లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? నువ్వేమో మా పార్టీ మీద కుట్రలు చేసి, డబ్బులు తీసుకుని కుట్రలు చేసి నువ్వు మా పార్టీని నాశనం చేయాలని ఏ పడితే అది మాట్లాడితే మాకు బాధ అనిపించదు. నిన్నొక మాట అనిపిస్తే మాత్రం నీకు బాధ అనిపిస్తుంది. నీకేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నీకొక్కడికే రాజ్యాంగం 1901 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కులు కల్పించింది, మాకు కల్పించలేదని అడుగుతాను ఈ రోజున. ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తా ఉంది కదా, ఆర్టికల్ 1901 ప్రకారం మనకి రాజ్యాంగం మాట్లాడే హక్కులు ఇచ్చింది. 1902 ప్రకారం కొన్ని హద్దులు కూడా పెట్టింది కదా. నేను ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది కదా, కొన్ని హద్దులు పెట్టింది. మొరాలిటీ ఉంటుంది, డీసెన్సీ ఉంటుంది, పరువు నష్టం ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. సరే, నీకు రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది కదా, జడ్జిలు స్పీచ్ల విషయంలో కూడా మాట్లాడదాం. వాటి విషయంలో కూడా అడుగుతా ఉన్నాం. మీరైతే ఇంకోటి చెప్తున్నా, చట్టం మీద గౌరవం ఉంది జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. మాకు గౌరవం ఉంది కాబట్టి ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడినా మేమేం చేసినాం, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టినాం. మేమేం చేసినాం, సార్ మీరు ఉపసంహరించుకోండి అని మేము ప్రశ్నించినాం. మీరేం చేశారు, పవన్ కళ్యాణ్ గారిని డిరాగేటరీ కామెంట్ చేసుకుంటూ, వ్యక్తిగతంగా కామెంట్ చేసుకుంటూ ఈరోజు మీరు తొక్కుతా పండబెడతా తెలంగాణలో తిరగలేను, తెలంగాణ రాజ్యాంగం కింద రాదా? మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు కదా. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీని ఎందుకు తెలంగాణ రానిచ్చారు? సోనియా గాంధీని ఎందుకు తెలంగాణ రానిచ్చారు? రేవంత్ రెడ్డి గద్దెనెక్కిచ్చారు. రేవంత్ రెడ్డి ఈరోజు వైఫల్యాలు జరుగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి ఎవరు, రైతు బంధు ఎవరు, విద్యార్థుల పరిస్థితి ఎలాగో, నిరుద్యోగుల పరిస్థితి ఎలాగో మరి ప్రశ్నించండి. మీకు ఫస్ట్ దమ్ముంటే మేము రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించి తప్పు చేసిన మేము క్షమాపణ కొడతామని తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలి. అలాంటి వ్యక్తిని పరిపాలన తెచ్చి ఈరోజు మళ్ళీ నాటకాలు ఆడతారంటున్నా. మీకు దమ్ముంటే వీటిలో ప్రశ్నించండి. చేతగాక కొత్త బిచ్చగారు పొద్దునలు అన్నట్టు ఎవరు దొరుకుతురా తెలంగాణ మీద ఏదైనా సమస్య తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పొలిమి దాన్ని సమస్య చేసి మనం దందాలు ఎట్లా చేసుకోవాలా, చందాలు ఎట్లా వసూలు చేసుకోవాలా అని తెలంగాణ పరువు తీస్తున్న మీ బ్యాచ్. మీరు లెఫ్టిస్టులు కాదు, సూడో ఇంటెలెక్చువల్స్, కుహానా మేధావులు. అంటే మీకు నచ్చింది మాట్లాడితే మీ మేధావితనం. మీరు తప్పులేస్తే అడిగితే తెలంగాణ వద్ద వస్తుంది. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఇంకొకసారి తెలంగాణ పదంతో మీరు చందాలు దండాలు చేస్తే మాత్రం ఒక తెలంగాణ యువతగా మేము ఊరుకోం. తెలంగాణ పరువు తీస్తున్నారు. ఈ రోజున నాగేశ్వర గారిని కూడా అడుగుతా ఉన్నా, ఎన్ని రోజులు మాటలు మాడుస్తారండి మీరేమన్నా సమాజానికి ఏమని చేస్తారు చెప్పండి. మీ విశ్లేషణలో డబ్బుల కోసం చేస్తున్నారు, మీకు మీడియా ఛానల్ డబ్బులు ఇవ్వట్లేదా? మీ యూట్యూబ్ ఛానళ్ళలో వీడియోలు పెడుతున్నారు, మీకు రెవెన్యూ రావట్లేదా? విద్యార్థులకి జర్నలిస్టులకి మీరు ఏమైనా పాఠాలు చెప్తున్నారు? యూట్యూబ్లో రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, యూట్యూబ్లో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, అది పెంచుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు చాలా గొప్పగా. పాత స్వాతంత్ర నాయకులు చెప్పినట్టు, ఉద్యోగ నాయకులు, నేను పార్టీ సీఎం అవటానికి పెట్టలేదు, ప్రజలకు సేవ చేయడానికి పెట్టాను. అంటే అర్థం ఏంటి? ప్రజలకు సేవ చేస్తే సీఎం నాకు వాళ్ళే ఇస్తారు, నా ప్రియారిటీ ప్రజలకు సేవ చేయటం, సీఎం అవటం కాదని చెప్పిండు. ఏనేమంటాడు? సీఎం అవటానికి పార్టీ పెట్టకపోతే ఎందుకు పెట్టినాయా? మతం అనేది, సత్రం అనేది అడుగుతారు. నువ్వు మేధావి అని అడుగుతున్నా, నేను నీకు ఎత్తుకెళ్ళి వాల్యూస్ ఉన్నాయని అడుగుతున్నా. అలాంటి గొప్ప వ్యక్తి చెప్పినప్పుడు చాలా గొప్ప శభాష్ అని చెప్తారా? నువ్వు పార్టీ సీఎం అవటాన్ని పెట్టకపోతే మూసేమని చెప్తారా? అది నీ మేధావితనం నాగేశ్వర్ అని చెప్తా ఉన్నా. ఇక పృథ్వీ గారు వాళ్ళే చెప్పుకున్నారు, మేము లెఫ్టిస్టులు లెఫ్టిజం కానీ వాళ్ళు కొంచెం డిఫైన్ చేయాలి. కొంచెం నాకు తెలీదు వాళ్ళు ఏ విధంగా లెఫ్టిస్టులు అయ్యారు. సరే, అది వేరే సబ్జెక్టు. నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, జాతీయవాదం మీద మాట్లాడుతున్నారనే ఒక కక్షతోనే వీళ్ళంతా నేను పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఒకరు గుర్తుంచుకోండి, ఇన్ని రోజులు మీ ఆటలు నచ్చుంటుంది తెలంగాణలో, కానీ మా దగ్గర మీ ఆటలు నడవు. మేము తెలంగాణ బిడ్డలు. నేను అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. అదే యూనివర్సిటీలో ఎవరైతే ప్రొఫెసర్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ప్రొఫెసర్ అదే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో నేను స్టూడెంట్గా చదువుకున్నా. మీరు చెప్పింది అలా వినటానికి ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజలకు మీ పేటెంట్ రైట్స్ ఇచ్చారా? మీరు తెలంగాణ గురించి ఏదైనా మాట్లాడొచ్చని మీకెవరు రైట్స్ ఇచ్చింది తెలంగాణ గురించి మాట్లాడటానికి? మీరే తెలంగాణ నుంచి మాట్లాడతాను, నేను తెలంగాణ మాట్లాడటానికి. మీకు దమ్ముంటే చర్చకు రండి. మీ మేధావితనం చందాలకి దందాలు ఉపయోగించుకోండి, కానీ
మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద మాలాంటి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు, ఒక తెలంగాణ ఏదైతే విద్యార్థి నాయకుడు నాకు. మా అన్న సంపదనకు సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే సీటు. ఇప్పి సీట్లు నువ్వు సపోర్ట్ చేస్తున్న ఇప్పి, విద్యార్థి నాయకులకి ఇప్పి, బీసీలకు ఇప్పి, ఎస్సీ ఎస్టీలకి రాజకీయ పదవులు ఇప్పి.